యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపాయకరమైన దినములలో, కడవరి దినములలో, అంత్య దినములలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం గనక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆకర్షించండి, అనేకులు నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. 10 పరీక్షలు రాస్తున్న ప్రతి వారిని దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవ్వటం మీ కృపను దయచేయండి. ఈ కూడికకు మీరు నాయకత్వం వహించి అన్ని విషయాలలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే గదా. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి,
మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి బిషప్ డ్యూటీలో ఉన్నాడు, మీరు క్షేమంగా నడిపించండి. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. 10 పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఎండలు అధికముగా ఉన్నవి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పట్టణం గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధనతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యవ్వనము అమూల్యమైనది. యవ్వనస్తులకు ఫలము అలంకారము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, యుక్త వయసు వచ్చినప్పుడు, యవ్వన వయసులో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది మంచిగానైనను చెడు అయినను, నువ్వు మంచిగా ఆలోచిస్తే జీవితాంతము మంచితనములోనే జీవిస్తావంట. నువ్వు చెడుగా ఆలోచిస్తే నీ జీవితకాలం అంతా చెడులోనే బతుకుతావంట. అందుకని యవ్వన ప్రియులు, యవ్వనస్తులు యవ్వనములోనే ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే కీర్తనలు అంటుంది కదా, యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. చూసారా? కనుక యవ్వనము బహు విలువైనది. యవ్వనములోనే ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడితే జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుడు అన్నాడు, బాల్యము నుండి యవనస్తుల యొక్క ఆలోచనలు బహు చెడువి అంట. కనుక జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదు, అది గ్రహించగలవాడెవడు లేడని బైబిల్ సెలవిస్తాం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. శుద్ధుడవుటకు మానవుడు ఆయా ప్రదేశాలు, ఆయా ప్రాంతాలు తిరిగి వస్తూ ఉన్నాడు.
అని రాజైన దావీదు అన్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. మానవుని శుద్ధి చేయడానికి భూమి మీద ఏదీ లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ప్రేమించి ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధులుగా చేయును, మనలను పవిత్రపరచును. అందుకే దావీదు అన్నాడు, నా బాల్య పాపములను నువ్వు జ్ఞాపకము చేసుకునవద్దు అంటున్నాడు. ఎందుకంటే మానవుడు భక్తిహీనుడు పుట్టుకతోనే విపరీతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ నిన్ను శుద్ధి చేసేది దేవుని వాక్యం. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. భక్తుడు ఎక్కడ ఉంచుకున్నాడంట? హృదయములో. గోడల పైన కాదు, బీరువాళ్ళ పైన కాదు, వస్త్రాల పైన కాదు, హృదయములో ఉంచుకున్న నీ వాక్యం. దేవుని వాక్యము నీలో ఉంటే దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు నిలబడతావు. అందుకే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మోసపోకుడి. 6వ అధ్యాయము 10వ వచనం 1 కొరింథీ పత్రిక. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను మీలో కొందరు అట్టివారై ఉంటిరి. మీలో కొందరు యేసు ప్రభును అంగీకరించక మునుపు, యేసు క్రీస్తును నమ్మకమునుపు, యేసు క్రీస్తునందు విశ్వాసముంచక మునుపు మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. కడగబడిన వారై. చూసారా? గృహిణి పరిశుభ్రమైన వంట చేయాలి అంటే ఏం చేయాలి?
పాత్రలను శుభ్రంగా కడగాలి. మా ఇంట్లో సహోదరులు లేనంత మాత్రాన మేము ముగ్గురము అన్నదమ్ములం. మా అమ్మ నాకే పని చెప్పేది. నేనేమో మా ఇంటి వెనకలే గోడ బచ్చి ఆడాల, ఉదయం మొదలుకొని రాత్రి పొద్దుపోయేంత వరకు. అది ఒక ఆరాధన అనుకో. ఉదయాన్నే నీళ్లు కొట్టి బద్దులు దవ్వి ఆ స్థలం అంతా ఊడ్చి చూసారా. మా ఏమో నేను పనికి పోతున్నా, అంట్లు కడుగురా అంటారు, దేశాలు కడిగి పెట్టింది అంటారు. మర్చిపోయి ఉంటా. పొద్దు మునిగినప్పుడు జ్ఞాపకం వచ్చాది. నేను ఊరికి అట్లా నీళ్లు చల్లి అట్లా పెట్టేస్తా. మా అమ్మ అలిసిపోయి అన్నం వండేస్తుంది. అన్నమంతా పాడు. పరిశుభ్రమైన ఆహారము ఉండాలంటే పాత్రలను ఏం చేయాలి? కడగాలి. ఒకప్పుడు మనం ప్రభుని అంగీకరించకపోయినా పోయి లిస్టులో ఉన్న వాళ్ళము. దేవుడు మనలను కడిగి దేవుడు వాడుకొని అర్హమైన పాత్రలుగా చేశాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన రక్తముతో మనలను శుద్ధి చేశాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అంటే నీవిచ్చిన వాక్యమును బట్టి. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే, యోహాను పత్రికలో అంటాడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తను భద్రం చేసుకుంటాడు గనక పాపము చేయడు. నేను అయ్యాను అని ఒప్పుకోవడానికి లేదు. ఎందుకంటే తను భద్రం చేసుకుంటాడంట, విచ్చలవిడిగా ఉండడంట. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. చూసారా, స్వేచ్ఛకు వచ్చేశారు. అహరోను వారిని విచ్చలవిడిగా తిరుగుటకు వదిలిపెట్టారు. దేవోక్తి లేని ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారంట. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో, దేవుని క్రమం క్రింద ఉండరో, వారు సాతానుకు పాత్రులుగా ఉపయోగపడతారు. ఎందుకంటే తను భద్రం చేసుకుంటాడో, పాపము చేయడో, చేయజాలడు అంటుంది లేఖనం. నేను జారిపోయాను చెప్పడానికి కూడా వీల్లేదు. భక్తులు నిబంధన చేసుకున్నారు. యోబు అంటాడు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ చూతును అన్నాడు. కానీ పేతురు పత్రికలో వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నుల గలవారు అంటుంది. సరే, జాగ్రత్త. ఒకవేళ భారీగా నీవే ప్రోత్సహిస్తున్నావేమో. ఒక ఉన్నతమైన కుటుంబం, ఆమె ప్రిన్సిపల్, ఆయన ఐఏఎస్ అధికారి. ఆమె చెప్పింది, మీ అన్న దారి తప్పాడు అని. దారి తప్పడానికి కారణము నీవే అన్న. ఇక మా ఇంటికి రాబాకనిందా. ఎందుకు? వీడు సరిగ్గా కూడా సంతకం పెట్టాడు. నేను ప్రిన్సిపల్ను, నా తప్పు నేను తెలుసుకోలేకపోయాను. చూసారా, అలా ప్రోత్సహిస్తున్నావేమో. మనుష్యుడా,
ఏమి విత్తెదవో ఆ పంటే కోసెదవో. జాగ్రత్త. లేఖనం వైపు తిరగాలని లేఖనాన్ని అన్వయించుకోకూడదు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీవిచ్చిన వాక్యమును బట్టి ఏదో. రెండవ మాట, యవన ప్రాయములోనే ప్రసంగి గ్రంథములు అంటాడు కదా, 11వ అధ్యాయము 9వ వచనములో, యవనస్తుడా తినుము. చూడు ఎన్ని మాటలు ఉన్నాయి 11:9లో. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. నువ్వు చేస్తున్నావే ఆ మలినమైన పనులు, ఆ భ్రష్టమైన కార్యాలు, ఆ అవినీతి పనులు చేస్తూ లోకస్తుల వలె, దేవుని పిల్లల వలె ద్వంద్వ వైఖరితో జీవిస్తున్నావు కదా. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. లేఖనము ఖచ్చితంగా చెప్తుంది, నీ ఇష్టానుసారంగా జీవించు అని చెప్పలే. యవ్వనము విలువైనది. యోసేపు అదే కదా, దేవునికి విరోధముగా నేను ఎలాగో మూట కట్టుకొందునని పారిపోయాడో. వతాస్ పలకలే. ఆమె ప్రేరేపించింది, ఆమె బలవంతం చేసింది, ఆమె వచ్చింది. నేనైతే పోలేదు, ఏదో అట్లా వెళ్ళిపోయాను అని అన్వయించుకోలే యోసేపు. అదృశ్యుడైన దేవుని చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాక్యం చెప్పే బోధకులు లేరు, సంఘం కూడా లేదు. కానీ అదృశ్యుడైన దేవుని చూస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుని చేతిలో పడుట బహు భయంకరము. చూసారా? దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో యవనస్తుడా. నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా బతకడానికి క్రైస్తవ్యం ఒప్పుకోదు. లోకం ఒప్పుకుంటుంది. నువ్వు లోకస్తునివైతే నీ గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. సంఘములో ఉన్న ఒక యవనస్తుని ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం. తిమోతితో పౌలు అదే కదా, నిన్నెవరు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇష్టానుసారంగా బతకడం కాదు భక్తి అంటే. నీకేదో పదో పరక ఇచ్చే చాలు కదా అనేది కాదు భక్తి. ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అంటుంది బైబిల్. అజాగ్రత్తగా జీవించేవాడు జాగ్రత్త, నిన్ను తీర్పులోనికి తెచ్చును.
ఇది జ్ఞాపకం చేసుకొనును అంటుంది బైబిల్. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం, 9:25. చదవాలి. రాజు ఎదుటకు వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు ఆలోచన. నాకు 59రా బిడ్డ, నేను ఎట్లా చదువుతున్నా బిడ్డ? గట్టిగా చదవల్ల, స్పష్టంగా చదవల్ల, అర్థమయ్యే రీతిగా చదవల్ల. అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు ఆలోచన తన తల మీదికి వచ్చినట్లు చేసి, వాడును వాడి కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లు ఆజ్ఞ ఇచ్చి వ్రాసి ఇచ్చి, దేవుని ప్రజల మీద వాడు తలపెట్టిన చెడు ఆలోచన వాని నెత్తి మీదికే దేవుడు తెప్పించాడు. సరే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ గొప్ప రాసున్నాడు. నేను చేసినట్లే దేవుడు నా తల మీదికి రప్పించను అంటాడు. చూడండి, 7వ వచనం. ఆదోని నేను చేసినట్లే దేవుడు నాకు కొరతలేముండవు. తీర్పు తీర్చకుడి, విధించి కుదిలించినట్టుగా మీకు కూడా తీర్పు తీర్చబడు. రాజు ఏమంటున్నాడు? నేను చేసినట్లే దేవుడు నా తల మీదికి రప్పించి. కృపాకాలములే, ఏం చేసినా సరిపోతుందిలే, సిలువలో దొంగ చివరిలో ఆమెనంటే అయిపోతుంది కదా అనుకుంటే కాదు. తెలిసి తెలిసి సరే, ఇది తప్పని తెలుసు, అలా తెలియదనడానికి కూడా భక్తులను సాక్షిగా పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును యవనస్తుడా. ప్రవర్తన విషయములో జాగ్రత్త కలిగి జీవించి, ఈనాడు కుటుంబాలలో కూర్చొని మాట్లాడే సంభాషణలు లేవు ఈ దినాలలో. చిన్నప్పుడు అట్లా కాదు, ఒక చక్కని సాప్ వేసుకొని అందరం కూర్చొని దీనితో వాడు అడిగిందో అని అంటారు. ఏమరా జీరో అలిగినావు? అమ్మ నన్ను అబ్బా అప్పుడే అంత పోటు మోకొని మీరు అలే నోరు మూసుకొని వచ్చి కూర్చోని పెట్టి మన కూర్చోబెట్టి తినిపించటం. ఇప్పుడు ఆ సంభాషణలే లేవు. ఎవరు ఆకలి అయితే వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయిపోయిన ఇల్లు.
ఇన్లేనండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే మీరే మీ ప్లేట్లు మీరే శుభ్రం చేసుకోవాలా, మీరే మీ ప్లేట్లు ఆడబెట్టాలా. చూసారా? హోటల్లో అయితే సర్వర్ వచ్చి సార్ ఏం కావాలని అంటారు, వాడే ఎత్తుతాడు. వీడు అట్లా కాదు. ఇప్పుడు అట్లా అయిపోయింది ఇళ్ళల్లో కూడా. మాటలే లేవు తల్లిదండ్రులకు పిల్లలకు. కూర్చొని మాట్లాడినట్లుగా ఒకసారి చెప్పండి, మేము ఇన్ని రోజులైంది మా పిల్లలతో కలిసి మేము మాట్లాడుకున్నామనే వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. ప్రతిరోజు మేము మాట్లాడుకుంటామనే వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రతిరోజు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ఉదయకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన మా ఇంట్లో జరుగుతుంది అనేవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. సో దొరసామి ఎత్తే దొరసామి అసలు లేచింది లేడి అన్నట్లుగా చూసారా? ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి రావాలా. బయటికి తిరుగుదామా అనే మనసుగా అది పెట్టుకోవాల్సిందే. సెలవులు అప్పుడు వచ్చి ఎక్కడికి పోము ఎక్కడికి తీసుకుపోరు అది కాదు. సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే ఎంతో ఆశీర్వాదం. అది మర్చిపోతున్నాం మనం. ఎక్కువ సహవాసం అనేది ఉండడం లేదు. స్కూల్ విద్యార్థుల్లాగా వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా. అలాగైతే మనం ఏమీ సాధించలేము. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుని సంఘములో ఒకప్పుడు అర్ధాకిలితో పెళ్లిగాని దినాలలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు ఉండడంలే. చూసారా? జాగ్రత్త. ఇవి రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఎంత దేవుని సంఘములో మనం అమేకమై ఉంటామో అన్ని గొప్ప కార్యాలు చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవా. నా యొద్ద నేర్చుకొనుడి. ఏం నేర్చుకుంటున్నావు? ఏం నేర్పిస్తాను? హేరోదియా తన కుమార్తెకు యోహాను తల ఇప్పించడాన్ని నేర్పించింది. ఎందుకు? యోహాను అనే దైవజనుడు వారి అక్రమ కార్యాలకు అడ్డుగా ఉన్నాడు. మన అడ్డు తొలగించుకుంటే మేము సుఖంగా ఉండొచ్చు కదా. ఏం నేర్పించింది? అతల్య తన పిల్లలు దుర్మార్గులుగా ప్రవర్తించుటకు నేర్పించిందంట. దేవుని పిల్లలుగా ఉండడానికి నేర్పిలేదంట. దుర్మార్గంగా జీవించాలరా మీరు సమాజంలో. ఏం నేర్పించిందంటే దుర్మార్గత నేర్పించింది. పిల్లలకు బాల్యము నుండే మీరు ప్రభు మీద ఆధారపడండి, మీరు ప్రార్థన చేయండి. అడుగుతానే టక్కనీయకూడదు. వాళ్ళతో ప్రార్థన చేపియాల కొన్ని దినాలు, తర్వాత ఇవ్వాల. అడగక మునిపే ఇస్తాం మనం. ఇంక వానికి భక్తి మీద ఏముంటుందో వానికి, ప్రార్థన మీద ఏ శక్తి ఉంటుందో వానికి. ప్రభువుని అడుగునైనా దేవుడు సాయం చేస్తాడు. ప్రభు వైపు చూడు బిడ్డ, ప్రార్థన చేయి, మన దేవుడు అద్భుతంగా ఇస్తాడు. ఏం తక్కువని ప్రార్థన చేయాలి మేము దానివల్ల? ఏం తక్కువని మాకు
నీకు తక్కువ గనుక నువ్వు చేసుకుంటా ఉండు. సరే, అలాగైతే జీవితంలో బహు బాధలకు గురి అవుతారు. నా యొద్ద నేర్చుకొనుడి. బైబిల్ చదువుకొని కంఠస్థం చేయనైన వాక్యం, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దావీదు యవన ప్రాయములోనే ఒక గొప్ప శత్రువును జయించుటకు ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? తల్లి నుండే. ఏమంటాడు దావీదు? నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయించు ఉండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించినది. గర్భవాసి అయిన మొదలుకొని నేటి వరకు నీవే కదా నా సహాయకుడవు. తన ప్రార్థనలో ఎంత చక్కని మాటలు దొరుకుతాయంటే, ప్రభువా నేనెవరో తెలుసా? నీ సేవకుడను, నీ సేవకురాలి. అనుదినము మా అమ్మ నిన్ను గురించే కదా స్తుతించేది, అనుదినము నిన్ను గురించే కదా పాటలు పాడేది. అనుదినము మా అమ్మ నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. నైనా బైబిల్లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు ప్రభు మీద ఆధారపడినైనా, మనుషుల మీద కాదు. వాళ్ళకు నేర్పించాలి, దేవుని సంగతి కూర్చోబెట్టాలి. పాప వాడు మానైనాడు, ఇంక ఆడ వంగుతాడబ్బా అని అంటే ఎట్లా? నయానో భయానో రానే దేవుని మందిరంలో కూర్చో. మనం దేవుని మందిరం వెళ్ళేది దేవుడు మనతో ఏం మాట్లాడతాడని. మనుషుల జీవితాలతో మనకు అక్కర్లేదు. నేను మన కొరకు ప్రాణం పెట్టాడే, ఆయన కొరకు ఉండాలి బిడ్డ, ఆయన కొరకు జీవించాలి. శరీరం ఎప్పుడు పొరుగు వాళ్ళ గురించి చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఇట్లటోళ్ళు, వీళ్ళు ఇట్లటోళ్ళు, వీళ్ళు ఇట్లటోళ్ళు. అందుకే నాకు రాబుద్ది కాదునా. ఎంత నయంగా చెప్తాడు. అవి ఎందుకురా? ఊర్లో యాడికిలో చెత్త అంతా మనం ఎత్తేయలేము, యాడికి పంచాయతీ వారు చూసుకుంటారు. కానీ మన ఇంట్లో చెత్త, మనకంతా ఊర్లో చెత్త కావాలి. నీ కొంప కొల్లైరైపోతుంది కూడా నీకు ఆలోచన రాడు. నీ పిల్లలు పాడైపోతున్నారని కూడా ఆలోచన రాడనలే. నీ పిల్లలు ప్రేమలో పడ్డారనేది కూడా నీకు ఆలోచన రాడనలే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? గుణవతి అయిన భార్యని గురించి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా, ఆమెకు తెలకుండా ఏం జరగదంట. నా మాట కాదు, బైబిల్ మాట ఉండోయ్. సరే, జాగ్రత్త. సహవాసం అనుకొద్దు. అయినా మన ఇంట్లో మనం ఈ పదం ఎప్పుడు మాట్లాడలేదే. నువ్వెక్కడ నేర్చుకున్నావు అని అప్పుడే నలుగురు అలియాలి. సరే, ఆయన యొద్ద నేర్చుకున్నటకు దేవుని గ్రంథం దగ్గరికి నడిపించి. తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము.
మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి, నిన్నెవడూ తృణీకరించకుండా నిన్ను చూసు. జాగ్రత్త. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని క్షమించుటకు దేవునికే మనసు లేదంట. ఎన్ని దుర్మార్గమైన పనులు చేసింటాడు ఈ వ్యక్తి. దేవునికే మనసు లేదంటే ఎంత దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఆయనకే మనసు లేకపోయిందంట. జాగ్రత్త తిమోతి, జాగ్రత్త అమ్మ, ఇది భ్రష్ట లోకం. నీ బలహీనతలు కనిపెట్టి నిన్ను లోకంలోకి నడిపిస్తుంది. జాగ్రత్త. నీ స్నేహితురాలతో, నీ స్నేహితులతో జాగ్రత్తగా ఉంది. ఎవరేగా నిన్ను తృణీకరించకుండా చూసి. యవనస్తుడైన సొలొమోనును గురించి ఒక రాణి, ఒక రాజు దేవుని స్తుతించారు. ఇట్టి కుమారునిచ్చిన దావీదునకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగా. కానీ హీరాము స్తుతించాడు, షేబా దేశపు రాణి కూడా దేవుని స్తుతించిందండి. ఇట్టి కుమారుని దావీదునకు అనుగ్రహించినందుకు. సరే, కుమార్తె అంటే, కుమారుడు అంటే వాడురా. సరే, నిన్నెవ్వడు తృణీకరించకుండా చూసుకును. జాగ్రత్తనైనా మాటలోను, పవిత్రతలోను నువ్వు రక్షించబడిన బిడ్డవు కదా. నూతనంగా వచ్చిన విశ్వాసులకు నువ్వే ఒక మాదిరి. గుర్తుపెట్టు. నువ్వే వెలిగితే ఎట్లా? నువ్వే రాకపోతే ఎట్లా? చాలామంది యవ్వన పిల్లలు కూడికలకు రావడం లేదు, పనులు కల్పించుకుంటున్నారు. అలా అడిగితే మాకెన్నో పనులు ఉన్నాయి, మా సమస్యను తీరుస్తావా అంటారు. కానీ హెచ్చరించల్లా, గద్దించల్లా, బుద్ధి చెప్పాల్సిందే. పౌలు గారిని చూడండి, గలతీ విశ్వాసులు 4వ అధ్యాయము 14వ వచనములో, నాలుగు 14 గలతీ పత్రిక. దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించి, నన్ను ఒక దూతగా. అసలు నా జీవితం ఎలాంటిది? మునుపు పాడు చేసిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిరి. నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనైన లేదు, కానీ దేవదూత వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను. ఎలాంటిది నా జీవితం?
ఆ మొదటి అధ్యాయంలోనే ఏమంట 23-24 మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిది. వారు నన్ను బట్టి, వారు నన్ను తృణీకరించలేదు, కానీ యేసుక్రీస్తు వలె దేవదూత వలె నన్ను అంగీకరించారండి. వాళ్ళు నాకున్న బలహీనతను బట్టి తిమోతి 2 సంఘాల సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో పరలోకమందున్నవాడు మన మీద, ఎంత చక్కని మాట చూడండి. 2:11 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా పరలోకమందున్నవాడు, పరసంబంధమైన వాడు మనలను గురించి పరసంబంధమైన వాడు 2వ అధ్యాయంలోని 7వ వచనం చదవండి. 7వ వచనం. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెప్పనేరక సిగ్గుపడునట్లు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకునము. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి ఏమంట? చెడు మాటలు మాట్లాడాలి. పరపక్షమందున్నవాడు. సరే, మరొక మాట, యవ్వనులో వాక్య బలము కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. అది వాక్య బలం. యవనస్తులారా, మీరు దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని 14వ వచనం. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యమందు పట్టుదల కలిగి ఉండాలి. మీరు లేగండి, అబ్బాయిలు మీరు లేగండి, నువ్వు లేవు. నూట 19 కీర్తనలు కంఠస్థం చేస్తున్నారా? ఏమన్నా మీరు కూర్చోండి అన్నా. నువ్వునా ఎట్లా బా? మనం 2 నెలల ముందు నుండి చెప్తున్నాం కదా. అంటే వదులుకుంటాడు, మాది మాదే, మీది మీది అన్నట్టు ఎట్లా? వాక్య బలం నేర్చుకోవాలని ఒక రోషం ఉండాలి.
ఎన్ని వచనాలు నేర్చుకున్నావు? సాగిబండి బస్ వెళ్తా యాది పెద్దనైనా పని చేసేకే సాల్ అయిపోతుంది. ఆ కొత్త ఇంటిలో చేరి ఆ పని చేసి ఇంటికి వచ్చేదకల్లా ఇన్ని గుట్టలు పెట్టింటుంది అయినా ఒకేసారి. యాడ దిగుతావు, యాడ నేర్చుకుంటావు? ఎక్కడున్నాము మనం? చదివచ్చా? రోడ్లు కూడా అసలు మనిషే పెట్టలే కదా. 2 జల్లు మాత్రం బలేసినావు బా. ఇంతకు టెంకాయ నూనె పెడతావా పెట్టవా? టెంకాయ నూనె కాదంట, కొబ్బరి నూనె పెడతాదంట. అయ్యో, కొబ్బరి నూనె అన్నా టెంకాయ నూనె అన్నా ఒకటే. అసలు మరియమ్మ అంటుంది, దారా మరియమ్మ, ఇదిగా ఇప్పుడు కాదు నన్ను అడగాల్సిందేది, ఈస్టర్ నా పొద్దు అడుగు. అసలు గుక్క దిప్పకుండానే చెప్పకపోతే ఎందుకు అడుగు అంటుంది. అవు తట్టుకో, బహుమతులు ఉన్నాయి అన్నాడు కదా, మరి ఏం బహుమతులు ఇస్తాడో ఎట్లయినా నేర్చుకోవాలా. అసలుకు రమణ అంటుంది, మా అక్క కంటే నేనే బాగా చెప్తాలే అంటుంది. నేనేమో అప్పుడే 3 ప్రైజులు తీసుకొని వచ్చి పెట్టినా, మంచి మంచివి మా ఇంటికి ఉపయోగపడతాయి. ఒక్క వచనం చెప్పేది కనీసం 50 అన్నా చెప్పాలా. మళ్ళీ షరతులు వర్తిస్తాయి అంటాడు కదా వ్యాపార ప్రకటనలు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ మీద నిలుచుచున్న. కంఠస్థం చేయాలి దేవుని వాక్యం, పఠించాలి దేవుని వాక్యం, హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని వాక్యం. ఖాళీ సమయములలో కంఠస్థం చేస్తే ఎన్నో గొప్ప కార్యం. అదే 13వ వచనంలోని, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎప్పుడు జయిస్తారు దుష్టుని? వాక్య బలం ఉంటే కదా. యేసు ప్రభు ఆ శోధన కొండకు సాతానుని తీసుకొని వెళ్ళినప్పుడు ఏ మిసైల్స్ అన్నాడు యేసు ప్రభు? చెప్పు దారా రవి, ఏ మిసైల్స్ వాడినాడు? వాక్యమే కదా. సాతానుడు ఏమన్నా నీ కాకలైందా? ఈ రాళ్ళను రొట్టెగినట్లుగా చేసుకొని తిను అంటే ఏమన్నాడు యేసు ప్రభు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నువ్వు జయించాలంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నీ హృదయంలో ఉండాలి. అప్పుడే ఈ లోకములో వచ్చే ప్రతిదాన్ని నువ్వు జయించగలవు. నీ హృదయంలో ఉండాలి. ఇంకా 2 వారాల ఉంది, పర్వాలేదు. కనీసం 119వ కీర్తనలో 100 రెఫరెన్స్లన్నా నేర్చుకోండి. 165, 75 లేకుండా మళ్ళీ 100 నేర్చుకోండి. బహుమతి అయితే పక్క. ఇకపోతే మీ కళ్ళకు చూపించి నేను ఇంటికి తీసుకొని పోతాను. మళ్ళా చెప్పకపోతే ప్రార్థన చేసుకుంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాలలో అలాగే ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. శాఖల్లో అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సాగిబండ బిషప్ దాదాపు 3 వారాల నుండి డ్యూటీలో ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించమని. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం.
10 రాస్తున్న బిడ్డలను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవటం మీకు కొనతాయి. నరసింహ తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కొందరు పిల్లలు రాలేకపోయారు, కార్యం జరిగించండి. అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన గోడలు నిర్మించే విషయంలో, ముందరున్న స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారి హృదయ కోరికలు నెరవేర్చమన్నాడు. యేసు ప్రభువా సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మేడం కుటుంబాన్ని దీవించండి. ఇంటిపైన ఇల్లు కడుతుండగా ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమన్నాడు. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. సహోదరికి అలాగే జాసివ బలహీనతలతో ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ అన్వేషణలో అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు ఆయన భార్య పిల్లల ఆసుపత్రి స్టాఫ్ను కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. టీవీ పరిచయలను బలపరచండి. స్థానిక సంఘాలను దీవించండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించుటకు మీ కృపను దయచేయండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రధాని గారిని దీవించండి. నైనా రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. నైనా మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరెక్కలి కింద ఉంచుకొని కాపాడమన్నాడు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయకులుగా ఉండి సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.